అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మన దేశం, దాని గుర్తింపు అంతా కేవలం ఒక వాక్యంలో ఇమిడి ఉందని? అవును, భారత రాజ్యాంగంలోని ఆ మొదటి శక్తివంతమైన ఆర్టికల్ 1 గురించే మాట్లాడుతున్నాం. పదండి, ఆ ఒక్క వాక్యంలో దాగి ఉన్న లోతైన అర్థాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు 100 కోట్లకు పైగా జనాభా, ఎన్నో రకాల సంస్కృతులు, భాషలు ఇన్ని ఉన్న ఒక దేశాన్ని కేవలం కొన్ని పదాలు ఎలా నిర్వచించగలవు? ఈ ప్రశ్న వినడానికి చాలా పెద్దదిగా అనిపించవచ్చు, కాని మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 సరిగ్గా ఇదే పనిచేస్తుంది. దానిలో పొందుపరిచిన ప్రతి పదం వెనుక ఒక లోతైన అర్థముంది. ఇప్పుడు ఆ అర్థాలను ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. సరే, మరి ఈ విశ్లేషణను మనం ఎక్కడ మొదలు పెడదాం? ఆర్టికల్ 1లోని మొట్టమొదటి భాగంతోనే స్టార్ట్ చేద్దాం. 2 పేర్లు, ఒకే దేశం. మన దేశానికున్న 2 అధికారిక పేర్ల వెనుకున్న కథ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రాజ్యాంగం ఇండియా, భారత్ అనే 2 పేర్లకు సమానమైన హోదా ఇచ్చింది. అంటే ఒక పేరును తీసేసి ఇంకో పేరు పెట్టడం కాదు, 2 పేర్లను అధికారికంగా గుర్తించడం. కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఈ 2 పేర్లు 100% సరైనవి. ఇక ఆర్టికల్లో ముందుకు వెడితే మనకు కనిపించే మరో కీలకమైన పదం రాష్ట్రాల యూనియన్. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదా, కాని ఈ చిన్న పదబంధం వెనుకున్న అర్థం మన దేశ స్వరూపాన్నే నిర్వచిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఎంత ముఖ్యమో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల్లోనే తెలుస్తుంది. ఆయనేమన్నారంటే, ఈ సమాఖ్య ఒక యూనియన్, ఎందుకంటే ఇది విడదీయరానిది. ఏ రాష్ట్రానికి దీనినుంచి విడిపోయే హక్కు లేదు. ఈ మాటలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. రాష్ట్రాలు ఏర్పడచ్చు, వాటి సరిహద్దులు మారచ్చు, కాని దేశమనే ఈ యూనియన్ మాత్రం శాశ్వతం, విడదీయరానిది. సో మన వ్యవస్థకి, ఉదాహరణకి అమెరికా వ్యవస్థకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అమెరికాలో రాష్ట్రాలన్నీ ఒక ఒప్పందం ప్రకారం చేరి ఒక దేశంగా ఏర్పడ్డాయి. కాని భారతదేశం అలా కాదు. ఇక్కడ రాష్ట్రాలు యూనియన్లో అంతర్భాగాలు మాత్రమే, అంతే. అందుకే మనది విడదీయరాని యూనియన్. సరే, మన దేశం విడదీయరానది అని తెలుసుకున్నాం. మరి ఈ భారతదేశ భూభాగం అంటే అసలేంటి? దానిలోకి ఏమేమొస్తాయి? ఆర్టికల్ 1 దేన్ని కూడా చాలా స్పష్టంగా 3 భాగాలుగా విభజించింది. ఆర్టికల్ 1 ప్రకారం మన దేశ భూభాగంలో 3 కేటగిరీలుంటాయి. మొదటిది మనందరికీ తెలిసినట్లుగా రాష్ట్రాలు, రెండవది కేంద్రపాలిత ప్రాంతాలు, ఇక మూడవది, ఇదే కొంచెం ఆసక్తికరమైనది, భవిష్యత్తులో మనం సంపాదించుకునే భూభాగాలు కూడా. ఉదాహరణకు ఒకప్పుడు ఫ్రాన్స్ నుండి పాండిచేరిని స్వాధీనం చేసుకున్నట్లన్నమాట. మరి ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లిస్టంతా ఎక్కడుంటుంది? దానికోసమే ఫస్ట్ షెడ్యూల్ ఉంది. ఇది ఒక రకంగా మన దేశం యొక్క అధికారిక రిజిస్టర్ లాంటిదన్నమాట. ఏ రాష్ట్రం ఎక్కడుంది, దాని సరిహద్దులేంటి అనే వివరాలన్నీ ఇందులో ఉంటాయి. సరే, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అసలైన పాయింట్కొచ్చాం. వినడానికి చాలా చిన్న తేడాలా అనిపిస్తోంది, కాని ఆర్టికల్ 1ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ తేడా తెలియడం చాలా ముఖ్యం. ఈ టేబుల్ చూడండి. యూనియన్ ఆఫ్ ఇండియాకి, టెరిటరీ ఆఫ్ ఇండియాకి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది ఈ 2 ఒకటే అనుకుంటారు, కాని కాదు. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే కేవలం రాష్ట్రాలు మాత్రమే, అంతే. కాని టెరిటరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు దాని పరిధి చాలా పెద్దది. రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, భవిష్యత్తులో మనం సంపాదించే భూభాగాలు అన్నీ కలిసి వస్తాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే, టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది యూనియన్ ఆఫ్ ఇండియా కంటే చాలా చాలా పెద్ద పదం, విస్తృతమైన భావన. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. ఓకే, ఒకసారి మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాల్ని క్విక్గా చూద్దాం. 1. మన దేశానికి ఇండియా, భారత్ అని 2 అధికారిక పేర్లున్నాయి. 2. మనది విడదీయరాని రాష్ట్రాల యూనియన్. 3. మన భూభాగంలో రాష్ట్రాలు, యూటీలు, సంపాదించిన ప్రాంతాలు ఉంటాయి. ఇక 4ది చాలా ముఖ్యమైనది, టెరిటరీ అనే పదం యూనియన్ కంటే పెద్దది.